ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ సంబంధించిన సలీం అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడడం చూస్తూ ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది. నీవే చెప్తున్నావు సాయి ప్రసాద్ రెడ్డి గారు జమీందారులు అంటున్నావు, మరి సాయి ప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఐస్ క్రీమ్ అమ్మేవాడు కదా నువ్వు ఒప్పుకుంటున్నావు నేను ఐస్ క్రీమ్ గతంలో అమ్మినామని. మరి సాయి ప్రసాద్ రెడ్డి గారు కాలి దుమ్ము కన్నా నువ్వు పతవుతావా? ఏమయ్యా నువ్వు మాట్లాడేది? ఫస్ట్ పార్టీ క్రమశిక్షణ నేర్చుకో. నువ్వు నీ పార్టీలోనే నీ క్రమశిక్షణ లేదు. బయలాట పట్టింది నీ పార్టీ బయలాట. రోజు కూడా వస్తాడు, రోజు కూడా వీడియో ముందు మాట్లాడతాడు. పార్టీ విధి విధానాలు ఉంటాయి, ఫస్ట్ ఆ విధి విధానం తెలుసుకో. ఏమి సాయి ప్రసాద్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? మైనార్టీలు ఈద్గా ఉంది, ఈద్గా గురించి ఎప్పుడన్నా నువ్వు మాట్లాడినావా? దుల్హన్ పథకం ఉంది, దాని గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? ముస్లిం మైనార్టీలకు ఎంతమంది న్యాయం చేసినావు? ఇదే ఏదో యమునూరు పక్కన ఎర్రపాడు గ్రామం ఏదో ఉంది, ఆ గ్రామానికి పోయి సహజాబీ ఆ పాప పేరు అజిరాబీ అనే పాప, ఆ పాపకి న్యాయం చేయాలని ఉరుకులాడ పార్లాట పెడితే ఆ పాప పేరు చెప్పుకొని చంద్రబాబుతో ఏదో పోస్ట్ కొట్టుకున్నావు. మరి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసినావా? ఏందుకు డబ్బా మాటలు చెప్పని తిరుగుతా ఆదోళనలోన? ఏమంటే ఈరోజు మాట్లాడకూడదు, దీని గురించి మాట్లాడాలంటే మాకు కూడా ఎక్కడో అనిపిస్తుంది. అయినా ఈరోజు మాట్లాడాలని పరిస్థితి వస్తుంది. నీలాంటి వాళ్ళ గురించి ప్రజలకు తెలియాల. ఆ మార్కెట్లో కూరగాయలు అమ్మే వరకు వాల్యూ ఉంది, నీకు లేదు వాల్యూ. ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో మైనార్టీలకు ఎవరైనా ఏదో మంచి చేస్తున్నారంటే కేవలం ఒక సాయి ప్రసాద్ రెడ్డి గారే తప్ప ఏ పార్టీలు కూడా చేయవు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇంత పెద్ద మైనార్టీలోన ఎవరో కూలీలు పెట్టుకున్నావు పక్కలోన, 200-300 కూలీలు పెట్టుకొని మాట్లాడతావు. ఏమయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గురించి పదే పదే ప్రస్తావన చేస్తావు? ప్రభుత్వాలు ఏం శాశ్వతం అనుకుంటావా? ఈరోజు ఇది ఉంటుంది, రేపు ఇంకోటి వస్తుంది. చెయ్యి జాగ్రత్త ఏం నొప్పి కనపడదు, కానీ నోరు జాగ్రత్త అనుకో, ఆ తర్వాత దాని పరిణామాలు నువ్వే ఫేస్ చేయాల్సి వస్తుంది. నువ్వు అనుకుంటున్నామో ఇప్పుడు నా గవర్నమెంట్ ఉంది, నన్ను ఏం మాట్లాడ చెల్లుతావు అనుకుంటున్నామో. ఏదైనా కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. హద్దు దాటితే గవర్నమెంట్లా ఏమిలే, పద్ధతిగా ఒక రెస్పెక్టబుల్గా మాట్లాడాలా. ఏమి ఈరోజు గవర్నమెంట్ ఉంది కదని అది ఇది ఇష్టానుసారం మాట్లాడి వ్యంగ్యంగా సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద, ఆయన రాజకీయంగా బలమైన నాయకుడు ప్రజల్లో, ఎందుకంటే మీకు భయం ఎక్కింది ఆయన గురించి పదే 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 మాట్లాడుతూ ఉన్నాం. క్యారెక్టర్లెస్ మీరంతా కూడా. ఏడ బైపాస్లో ఓ రోడ్ వేసుకున్నావు, అక్కడెక్కడ కాలువ, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినావు, మళ్ళీ లోపల నాయకులతో అడ్జస్ట్మెంట్ అయినావు. ఇట్లా కరప్షన్ ఎవరు కరప్షన్ చేస్తున్నారు? ఆడ బస్టాండ్లోన రస్తా లేదు నీ కాంప్లెక్స్కి, ఆడ అపార్ట్మెంట్ కట్టినావు, రస్తా లేదు, వాళ్ళ మీద కోర్టుకు వేసినావు, ఆర్టీసీ మీద, ప్రభుత్వం దాని మీద కోర్టుకు వేసినావు. నీవే ఇల్లీగల్గా ఉండవు, మరి నీవే ఒక దొంగ, మరి ఇంకొకరిని దొంగ అంటే ఎట్లా? కరప్షన్ నువ్వే యాడ పడితే ఆడ. ఇప్పుడు పొలాలన్నీ అగ్రిమెంట్లు చేసుకుంటావు, వాళ్ళని కోర్టులకు వేస్తా తిప్పుతావు. సార్ నీ జీవన విధానం తెలుసుకో. ప్రజాక్షేత్రంలో మనకు ఉన్నతమైన పదవులు రావాలంటే ప్రజలకు సేవ చేయి. ప్రజలకు సేవ చేస్తే ప్రజలు నాయకుని పట్టగడతావు. 15 ఏళ్ళు నువ్వే ఉన్నావు, 50కి వచ్చిపోతే నువ్వు పో. నువ్వెవరా చెప్పేదానికి? ప్రజలు నీకు రేపు ఎలక్షన్లో గెలిచినప్పుడు తెలుస్తుంది ప్రజా తీర్పు ఎలా ఉంటుందో అనేది. ఈ కాన్స్టిట్యున్సీలో సాయి ప్రసాద్ రెడ్డి గారిని అందరూ మంచి మనసున్న వ్యక్తి, అటువంటి వ్యక్తిని దూరం చేసుకున్నామని చాలా తలలు బాదుకుంటున్నారు. నీలాంటి డబ్బా మాటలు చెప్పమంట జనాల్లోన ఆయన మీద తప్పుడు ప్రచారాలు చేసి ఈరోజు రాష్ట్రంలో అయితేనే నియోజకవర్గంలోనైతే అధికారంలోకి వచ్చినావు. ఇవన్నీ మర్చిపోకున్నట్లా. సరే, మీ మైనార్టీలకి నువ్వు ఎంతవరకు న్యాయం చేసినావు చెప్పండి? మీరు మైనార్టీలకి ఆదోన్లో నువ్వు ఎంతవరకు న్యాయం చేసినావు? ఆదోన్లో ఎంతమంది మైనార్టీలకి జీవితాలు మార్చినావు? ఒక్క మైనార్టీని చూపించు పలానాలని. ఎవరికో 200-300 తొలుకొని వస్తావు, వాళ్ళు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటావు. ఏడైనా ప్రోగ్రామ్ అంటే పిలిచి వాళ్ళకి ఒగ్గాని ఫుగ్గాలు పెట్టి 200 చేతిలో పెట్టి 500 చేతిలో పెట్టి వాళ్ళు పెట్టుకుని నువ్వు జననాయకుడు అయిపోతావా? ఏదో ఒక మీడియాలో మాట్లాడితే నువ్వు జననాయకుడు అయిపోతావు. ప్రజా సమస్యల మీద పోరాటం చేసి నిరంతరం వాళ్ళ కష్ట సుఖాల్లో భాగమైనప్పుడు అప్పుడు నిన్ను ఒక నాయకుడిగా అనుకుంటారు తప్ప, ఏదో ఒక మీడియాని ముందు పెట్టుకొని నన్ను డబ్బా షోలు చేస్తే నువ్వు నాయకుడు కాలేవు. సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎక్కడ, నీవెక్కడ? సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఏరియాలకు కాలేజీని తెచ్చినాడు. మెడికల్ కాలేజ్ అనేది సంజీవని ఉన్నట్లు ఆధునికి.
దాని గురించి మీ మొక్కలు ఎక్కడ పెట్టి తిరుగుతున్నారో నాకైతే సిగ్గు వస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడేవాళ్ళు లేడు. మరి మా తెచ్చిన పథకాల మీద కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఏం చేసినారు? మీరేం చేసినారా 2 ఏళ్ళు? సూపర్ 6 అటర్ ఫ్లాప్. మహిళలకి 1500 అంటే ర్యాడ్ ఇచ్చినారు, 1500 ఫ్రీ సిలిండర్ ర్యాడ్ ఇచ్చినారు. అన్నీ 100% అయిపోయింది అంటారు. డబ్బా మాటలు చెప్పుకుంటా జనాల్లో పోయి తంతారు. జనాల్లో పోయి చెప్పండి, మామూలు పేదవంతా పోయి మనం అన్ని ఇచ్చినామని చెప్పండి, ఈడ్చిసి తంతారు. ప్రజలు ఈ సూపర్ 6 అనేది అంతా ఫెయిల్ అయిపోయినాయి. మీరు ఏదైనా మాట్లాడితే నీకు ఏదైనా పదవులు రావాలంటే, నీకు ఉన్నతమైన పదవులు రావాలంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయి. అంతేగాని 24 గంటలు సాయిప్రసాద్ రెడ్డి గారి మీద ఇషం జరుగుతూ ఆయన మీద వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని నువ్వు వ్యక్తిగతంగా చేసినా ఏం పీకేది లేదు, ఇంకోటి ఏం లే. సాయిప్రసాద్ రెడ్డి గారు ఏం చేయలేవు నువ్వు. అది మహావృక్షము. నువ్వే గడ్డి తురుకు పుచ్చుకుంటూ పోతావు. ఒకటి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయి, సర్వీస్ చేయి. అంతేగాని 24 గంటలు సాయిప్రసాద్ రెడ్డి ఓ మా జమీందారు వ్యంగ్యంగా మాట్లాడతావు. నీకొకటే వస్తాయి మాటలు, మాకు రావు ఎవరికి మాటలు. ఎందుకంటే ఫోన్ మా మైనార్టీ సోదరుడు రాజకీయంగా ఎదుగానే ఊకుంటాం. కానీ నువ్వు 24 గంటలు ఎవరు మాట్లాడడం లేదని నీ ఇష్టం సార్ మాట్లాడితే నీ కర్మ. నోరు తప్పు చేస్తే అది వెనక పోదు, అది అట్లే ఉంటుంది. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మన బలం ప్రజాబలం ఉండాలా. ప్రజాబలం ఉన్న నాయకుడు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది. నువ్వు 24 గంటలు కూలీలు తెచ్చుకొని ఆహా ఓహో అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు. సాయి ప్రసాద్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేయి. నీకు సిగ్గు శరము మానం మరది ఏమీ లేవు. అన్ని వదిలేసావు, లంగాబాయి జంగాబాయిని ఎగరలాడుకుంటున్నావు, బయలాట పట్టావు ఆదోన్లో. అందరూ నవ్వుతున్నారు. ఎందుకంటే నీవు ఆదోని గురించి అంత పెద్ద ఈద్గా సాయి ప్రసాద్ రెడ్డి గారు ముందుండి డబ్బులు ఇచ్చి దానికి హెల్ప్ చేసి ఆ కార్యక్రమం చేసినారు. మరి మీరేం చేస్తున్నారు ఇంతవరకు? మీ దాంట్లో మైనార్టీలు చాలా మంది ఉన్నారు కదా, మరి ఎందుకు మాట్లాడరు ఈద్గా గురించి? ఎవరు మైనార్టీలు ఉర్దూ కాలేజ్ ఎవరు తెచ్చినారు? ఆరేకల్లో రెసిడెన్షియల్ స్కూలు నీ చరిత్రలో పోయి చూసిపోయి, నీకేమో బాగానే మీడియా తోలుకొని పోయి చూడు. అది ఎట్లా ఒక ఎంత హైలైట్ ఉందంటే 0 నుండి 10th వరకు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలు చూసుకోపోయి. ఆయన ఏం చేసినాడు? ఓహో ఆసరికి వస్తుంది, నీకు ఆసరికి వస్తుంటుంది. చూడలేక ఓరవలేక అసూయతో రైలు పోతున్నారు తప్ప ప్రజాక్షేత్రంలో సాయిప్రసాద్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమం చూసి ఓరవలేక 24 గంటలు సాయిప్రసాద్ రెడ్డి గారు విషం చిమ్ముతున్నావు. నీ విషయం నిన్నే దహిస్తా తప్ప ఆయన దహించదు. నీలాంటి వాళ్ళ తిట్లన్నీ కూడా ఆయనకు ఆశీర్వాదాలై ఇంకా 10 ఓట్ల రూపంలో ముందుకు పోతాడు తప్ప వెనక పోయేది ఏం ఉండదు. నీవు మాట్లాడిన మాటలు కర్మం ఎవరిని వదలదు. నేను చేసినా నువ్వు చేసినా కర్మం నేను ఎండ ఆడుతూనే ఉంటుంది. కర్మఫలం ఇక్కడే, ఈ కర్మ ఇక్కడే అనుభవించాల్సిందే. ఎవరు చెప్పినా ఎవరు నువ్వు పట్టుకొచ్చినా ఆ కర్మ ఆగదు. నీ చెప్పిన మాటలు నువ్వు చేసినవన్నీ కూడా నీ వెంటాడుతాయి. తస్మత్ జాగ్రత్త. ప్రభుత్వాలు ఏవి శాశ్వతం కాదు. ఏ లీడర్ కూడా అందరు కూడా మనం చెప్పేది ఒకటి, ప్రజాక్షేత్రంలో ప్రజలకు సర్వీస్ చేయాలా, ప్రజా మరణాలు పొందాలో లీడర్గా ఎదగాలి. కానీ ఒక లీడర్ని డ్యామేజ్ చేయాలా అంటే కాదు. అది 10 మందికి ఏ రోజైనా ఎవరికి సేవ చేసినారు, ఎవరికి నువ్వు మంచి చేసినావు? మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేయి. దుల్హన్ పథకం ఇంతవరకు పథకం రాలేదు మన మైనార్టీ సోదరులకి, సోదరిమణులందరికీ కూడా. అట్లాంటివన్నీ చేయి, అట్లాంటివన్నీ తీసుకోపో. ఆడపోయేది వాళ్ళ కాలం మొక్కేది, వీళ్ళ కాలం మొక్కేది. ఏది నీ తిప్పులు చూస్తుంటే మాకే ఆశ కోసం పాపం అతనికి ఏదన్నా పదవి ఏంటబ్బా చెప్పాలనుకున్నామే. నీ తొనలాడతావు పదవి కోసం, ఉరుకులాడతావు, పార్లాడతావు, ఊరల్లా తిరిగి స్టేట్ అంతా తిరిగి వస్తావు, మళ్ళీ ఆదానికి వస్తావు. నీకు కనపడేది ఒకటే సాయిప్రసాద్ ఒకటే కనపడతావు అనమాట. ఆయన కాలం మొక్కలేకుంటే నీకు నిద్ర రాదు, ఆయన పేరు చెప్పలేకుంటే నీకు నిద్ర రాదు. రాత్రి అయితే జపం చేసుకుంటుంటావు ఇంటి వెనకైనా సాయిప్రసాద్ రెడ్డి. ఫస్ట్ సర్వీస్ చేసావు, ప్రజల్లో సర్వీస్ చేసేది నేర్చుకో. అది సర్వీస్ చేస్తే ఆటోమేటిక్గా నీకు ఉన్నతమైన పదవులు వస్తాయి, ఇంకోటి రాజకీయంగా ఎదుగుతావు. ఏమి ఈడేదో ఆడవే కాళ్ళు పట్టినది కాదు. ఒకసారి ఆలోచన చేసుకొని ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. ఏం మాట్లాడినాము, మనం ఏం మాట్లాడుతున్నామని ప్రజలందరూ కూడా చూసుకుంటుంటారు. సాయిప్రసాద్ రెడ్డికి నువ్వు ఏం మాట్లాడి నీకు ఓహోని భుజాలు కొడుతుంటారేమో. రేపు వచ్చే సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు ఎవరు రారు, భుజాలు కొట్టేవాళ్ళు ఉండరు, నీకు వెనక నిలబడే వాళ్ళు ఉండరు. ఏమి ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంగా సాయిప్రసాద్ రెడ్డిగా పలానా తప్పు చేసినట్టు పలానా తప్పు చెప్పి, అంతేగాని నువ్వు 24 ఓహో జమీందారు ఏ అనుకుంటా వ్యంగ్యంగా మాట్లాడడం వల్ల నీ యొక్క సైకో అనుకుంటారు. అందరూ కూడా సైకో చేష్టలు అనుకుంటారు. అది కాకున్నట్ల ఆదోన్లోన అభివృద్ధి చేయండి. ఇంకా మీకు 2 సంవత్సరాలు కుటుంబ ప్రభుత్వం సూపర్ 6 అటర్ ఫ్లాప్. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే చెప్తా ఉన్నారు. ఎన్నికలకు రమ్మనండి, దమ్ముంటే ఎన్నికలకు వస్తే తెలుస్తుంది. ప్రజాక్షేత్రంలో నిలబడినప్పుడు రేపు డిపాజిట్లు కూడా కోల్పోతారు. ఏమనుకుంటే అట్లా ఉంది పరిస్థితి. ప్రజలు ఏమో అంత ఈజీగా లేరు. ఏదో
ఆ రోజు ఉన్నటువంటి ఫ్రీ బస్సు, ఆ బస్సు, ఈ ఫ్రీ, ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి డబ్బులు అన్నారు. కానీ ఆ మోసం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చినారు. అది గమనించాలి మీరు కూడా. మరి ఈవీఎంలో నుంచి వచ్చినారో మరి ఇంకోటో తెలియదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నవరత్నాల పథకాలు చరిత్రలో భారతదేశంలో ఎవరు చేయలేరు. కరోనా కష్టాల్లో ఉన్నా కూడా 9 పథకాలు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి కరోనా కష్టాల్లో కూడా. మరి ఈ 3 పార్టీలు కలిసి కూడా 6 పథకాలు ఈయలేవు. ఈయనేమో చెప్తాడు 100% ఇచ్చారు, దొంగ ఇచ్చారని. అవి కాదయ్యా. ఫస్ట్ ప్రజల్లో పోయి ఎవరికి ఏం పథకాలు రాలేవు, ఏం రాలేవు, ఎందుకు రాలేవు, సంబంధిత అధికారుల దృష్టికి, చంద్రబాబు దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించి ముందుకు పోండి. ఇంకా సాయిప్రసాద్ రెడ్డి జపం లేదంటే మీరు నిద్ర రాదు, ఇంకోటి రాదు. ప్రతి ఒక్కరు వస్తారు సాయిప్రసాద్ రెడ్డి జపం చేసుకుంటుంటారు. సరే మీరు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారు కానీ మిమ్మల్ని మనం డిస్టర్బ్ చేయము. మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడొద్దండి. ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయండి. మీ పార్టీ డెవలప్మెంట్కి మీరు కృషి చేయండి. అంతేగాని వైఎస్ఆర్సీపీ పార్టీని మీరు ఏ ఊరు ఎన్ని కుట్రలు పడినా, మీరు ఎంతమంది మాట్లాడినా ఒక జెండా కూడా పీకలేరు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. బలమైన నేత సాయిప్రసాద్ రెడ్డి కాదు. ఈ కాన్ఫరెన్స్లో వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉంది, ఇంకా బలంగా అవుతుంది. మీరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఇక్కడ ఒక ఎంటికంతా కూడా జుమ్మనే వాళ్ళారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు పార్టీలన్నీ, మేము 3 పార్టీలు ఏకమైనా సాయిప్రసాద్ రెడ్డి గారు ఈసారి ఆయన అఖండ విజయాన్ని ఎవరు ఆపలేరు అని మీడియా ముఖంగా మీకు తెలుపుతూ, ఏది ఏమైనా ప్రజాక్షేత్రంలో వ్యక్తిగత విమర్శలకు తావులేదు. ఏదైనా ఉన్నా కూడా ప్రజలకు సేవ చేయి, పార్టీలు అభివృద్ధి చేసుకోండి అని మీడియా ద్వారా హెచ్చరిస్తూ, ఏదైనా మాట్లాడేటప్పుడు తప్పు చేస్తే తప్పని చెప్పండి, కానీ అడ్డదారుల్లో మాట్లాడి మీ యొక్క విలువలు కోల్పోద్దండి. ఆందోళనలో మైనార్టీలంతా తలాలు పట్టుకుంటున్నారు. ఈడెవడు సైకో తయారైనాడు, ఇట్లాంటివన్నీ ఇంకా ప్రజలు కూడా తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి మిమ్మల్ని ఏం మాట్లాడరు. ఇంకొక సంవత్సరం అయినాక మీ పరిస్థితి మీకే అర్థమవుతుంది. కావున మీరందరూ కూడా ప్రజలకు ఏదైతే పథకాలు రావో పథకాల గురించి ఆలోచన చేయండి. వ్యక్తిగత భజన పక్క పెట్టేసేయండి. వ్యక్తిగతంగా మాట్లాడొద్దండి. వ్యక్తిగతంగా మాట్లాడడం వల్ల నువ్వు ఒక సమస్య కోరి తెచ్చుకున్నట్లే కానీ ఇంకోటి కాదు. ప్రభుత్వాలు పొద్దు ఉంటాయి, రేపు పోతాయి. ఏదైనా సరే ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దాం. ఓకే. నా పేరు బి దేవా, వైఎస్ఆర్సీపీ ఆధ్వర్య పార్టీ పట్టణ అధ్యక్షుడు. ఈరోజు ప్రెస్ మీట్ గల కారణాలు ఏమంటే, ఈరోజు ఉమ్మీ సలీం మా మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది. బాబు, నువ్వు మా ఎమ్మెల్యేకి 5 రూపాయలు ఇస్తున్న అన్నయ్య క్యాంటీన్లో పోయి భోజనం చేసి చెప్పే స్థాయి బాబు నువ్వు. అబాల కుబేరుడు అని మా జమీందారు వంశమని మా ఎమ్మెల్యే గారు అంటారు. ఆయనకి చెప్పేదంత స్థాయి బాబు అనేది. ఏదైనా పెద్దల గురించి మాట్లాడేటప్పుడు నీ స్థాయి గుర్తించుకొని మాట్లాడు సలీం. నీ ఏదైనా చెప్పాలా, ఏదో చేయాల టౌన్లో అంటే మీ ముస్లిం మైనారిటీలకి ఏదైనా చేయి. పోనీ పార్టీలకి ఏం గుర్తింపు ఉంది? ఎప్పుడు చూసినా మా సాయిప్రసాద్ గురించి మీరు భజన కార్యక్రమం చేస్తారు తప్ప మిగతా ఏం చేసిందంటే ఏం లేదు. నువ్వు జనాలకి పార్టీ గురించి ఏం చేయి. నీకు ఏమైనా పదవులు కావాలంటే జనాలకు సేవ చేయి. అంతేగాని ప్రతిసారి చెప్పడం సాయిప్రసాద్ ఇట్లా, సాయిప్రసాద్ ఇట్లా అని. అరే, నువ్వు నిడిపించింది ఏమీ లేదు. నువ్వే చెప్తావు నేను ఐస్ క్రీమ్ అమ్ముకునేవాడు అది ఇదని చెప్పినావు. మరి నువ్వు ఆ రకం మీద చాలాసార్లు గతంలో మా ఎమ్మెల్యే గారితో వచ్చి చిచ్చా ఆయనకు వచ్చి కాళ్ళు మొక్కి పని చెప్పుకునింది మర్చిపోయినావా సలీం? ఇప్పుడేమి ఏ రకములో ఆ స్థాయిలో మాట్లాడుతున్నావో? పార్టీలు శాశ్వతం కాదు సలీం. పార్టీలు మారుతుంటే వస్తుంటాయి. అదేం చెప్తారు పెద్దలు, నోరు బాగుంటే ఊరు బాగుంటుందని అన్నట్టు. కొంచెం ఏదైనా మాట్లాడితే కొంచెం ఆలోచించి మాట్లాడు. నీ స్థాయి ఫస్ట్ నీ స్థాయి ఆలోచించి మాట్లాడు. మా ఎమ్మెల్యే సాయిప్రసాద్ గురించి మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఆలోచించి మాట్లాడు. నా పేరు తాయన, ఆదైన వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ. ఉమ్మీ సలీం, నువ్వు మన సాయిప్రసాద్ రెడ్డి గురించి చెప్పిన మాట జనాలు ఊర్లో ముస్లిమ్స్ అంతా నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు అంటే, ముస్లిమ్స్కి చేసింది సాయిప్రసాద్ రెడ్డి చాలా పనులు చేసినాడు. నేను చేపించినాను చాలా మందికి. ఒకప్పుడు మన సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే లేనప్పుడు కూడా నిజాముద్దీన్ ఖాన్లో 150 పట్టాలు 150 రేషన్ కార్డులు ఇప్పించిన ఘనత సాయిప్రసాద్ రెడ్డికి ఉంది, ఎమ్మెల్యే కాకముందు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కూడా చాలా పని ముస్లిమ్స్ వార్డులో కూడా ముస్లిమ్స్ కౌన్సిలర్ని తీసుకొని ముస్లిమ్స్ మనుషుల్ని కలిసి ముస్లిమ్స్ వార్డులో చాలా పని చేసినారు. నువ్వు ఏం చేసినావు? కానీ నీవు చెప్తున్నావు సాయిప్రసాద్ రెడ్డి జమీందార్ అని. నిజమైన జమీందార్ ఆయన. వాళ్ళ కుటుంబమే జమీందార్, వాళ్ళ తాత ముత్తాళ్ళ నుంచి జమీందారులే. కానీ వాళ్ళ గురించి నువ్వు చెప్పే స్థాయి లేదు. దయచేసి మా ముస్లిమ్స్ మర్యాద తీయొద్దు. నీ వల్ల మా ముస్లిమ్స్ అంతా
మర్యాద పోతుంది, జనాలు నవ్వుతున్నారు నీ మాటలకి. నీ ముస్లిమ్స్ ముస్లిమ్స్ గురించి చెప్తున్నావు నువ్వు, సాయి ప్రసాద్ రెడ్డి గురించి చెప్తున్నావు, కానీ నీ పక్కనే ఒక్క ముస్లిం క్యాండిడేట్ ఉన్నాడా? ఒక ఫేస్ వాల్యూ మనిషి ఉన్నాడా? కొంచెం ఆలోచించు, మాట్లాడే ముందు ఆలోచించు. ఎవరు ఎట్ల వాడు, ఎవరు ఏం పని చేసినాడు, ముస్లిమ్స్ కోసం ఏమేం చేసినాడు సాయి ప్రసాద్ రెడ్డి, ఈద్గా గురించి ఎంత కష్టపడినాడు, ఆయన సొంతం డబ్బులు ఇచ్చి పని చేయించినాడు. మన బెస్టాన్ మసీద్, బ్రిడ్జ్ పక్కనే మసీద్ ఉంది కదా, దాని మీర్ మొహమ్మద్ షా దర్గా మసీద్ పక్కనే ఆ బంశ్రీ లాడ్జ్ ఎవరు చేసింది నీకేమైనా తెలుసా? ఎంత పెద్ద పని అది, యాడో పోయిండే అది. ఆ ఘనత కూడా మన సాయి ప్రసాద్ రెడ్డికే. నువ్వు టీడీపీలో ఉన్నావు, ఒక్క పనిన చేపించినావు నువ్వు టీడీపీలో. ఉత్తా సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి చెప్తున్నావు. సాయి ప్రసాద్ రెడ్డి గురించి ఏం తెలుసు నీకు? ఎన్నోసార్లు నీవే వచ్చినావు, చిన్నాయన పెద్దనాయన కాళ్ళు పట్టుకొని అవి పట్టుకొని నువ్వు పని చేసుకుంటూ పోయినావు. సాయి ప్రసాద్ రెడ్డి నేను చెప్పకూడదు, ఆయన ఆయన ఆ మనిషి గురించి మాకు తెలుసు, మా ముస్లిమ్స్కి అంతా తెలుసు. నీకు తెలియదు, నువ్వు అవకాశవాది. పని వరకే నువ్వు, పని అయిపోయినాక మరి ఇదే పని చేస్తావు నువ్వు. దయచేసి చెప్తున్నాను, సాయి ప్రసాద్ రెడ్డి గురించి చెప్పొద్దు. ఏం తెచ్చినావు నువ్వు చెప్పు. ఆ షాదీఖానా గురించి ఏమైనా ఇంట్రెస్ట్ తీసుకున్నావా? ముస్లిం షాదీఖానా, మన మెడికల్ కాలేజ్, నీకు హోదా వచ్చింది కదా, పో. నీకు చంద్రబాబు నాయుడు బాగా తెలుసు కదా, పోయి తెచ్చి అమౌంట్ తెచ్చి షాదీఖానా చేయి. మన కాలేజ్ గురించి ఇంట్రెస్ట్ తీసుకొని, మెడికల్ కాలేజ్ గురించి ఇంట్రెస్ట్ తీసుకొని ఎంతోమంది బీదోళ్ళు సేవ్ అవుతారు. ఇక్కడ నుంచి మనకు ఏమైనా అయితే కర్నూలు పోవాలంటే ఎంత టైం పడుతుంది, మన ఆధునిక మెడికల్ కాలేజ్ వస్తే ఎంత ఈజీ అవుతుంది, పేద ప్రజలకి ఎంత ఇది సేవ్ అవుతారు. ఆలోచించు నువ్వు. ఈ అన్ని మాటలు ఇడిచిపెట్టు, ఈ వేస్ట్ మాటలు నువ్వు చేసేది. పని చేసేది చూడు, పని చేపించేది చూడు. మన ముస్లిమ్స్ గురించి సాయి ప్రసాద్ రెడ్డి ఏం చేశాడంటే మనకు తెలుసు. ఎందుకంటే నేను కూడా 35 years నుంచి సాయి ప్రసాద్ రెడ్డికి ఫాలోవర్స్. నేను ఎమ్మెల్యే ఫస్ట్ అయినప్పటి నుంచి నేను ఆయన అంటున్నాను, ఆయన అంటూ ఉంటాను ఇప్పుడు. కానీ నెక్స్ట్ మళ్ళీ సాయి ప్రసాద్ రెడ్డి గెలిపించుకొని చూపిస్తాం మేము. అది చెప్పాలంటే నాకు ఇంకా దండిగా ఉన్నాయి. సాయి ప్రసాద్ గురించి నువ్వు 5 రూపాయలు ఇస్తాను అన్న క్యాంటీన్లో తిని అంటావు. ఆ అన్న క్యాంటీన్లో తినేంత పరిస్థితి నీకుంది, అది సాయి ప్రసాద్కి లేదు. సాయి ప్రసాద్ 10 మంది తినిపించాడు. సాయి ప్రసాద్ ఏం చేస్తారో అని ఏం లేదు, 10 మందికి డబ్బులు ఇచ్చి తినిపిస్తాడు. కానీ నువ్వు డబ్బులు ఇచ్చేంత స్థాయి లేదు సాయి ప్రసాద్కి. ఈ మాట్లాడుతూ సరే, నీ వల్ల మనం అందరినీ మర్యాద పోతున్నాయి చూడు ఊర్లో. సనాతన్ ఇక్బాల్, ఇన్ఛార్జ్ బార్పేట్. నమస్కారం. ఈరోజు ఉమ్మి సలీం అన్న గారు ప్రెస్ మీట్ అన్న గురించి, సాయి ప్రసాద్ రెడ్డి అన్న గురించి. అన్న సలీం అన్న, సార్కి ఇదే మాటలు పెట్టుకుంటా నువ్వు ఇదే తీసుకుంటూ ఉంటే ఎట్లానా? ఏమైనా ఉండింది జరిగేది ఇప్పుడు ప్రభుత్వంలో చేయనా? సార్కి రెడ్డి గురించి మాట్లాడితే నీకేమొస్తుంది? ఏమనంటే 5 రూపాయలు తిను, 5 రూపాయలు ఇస్తాను పోయి అన్న క్యాంటీన్లో తినంటున్నావు. ఆయన సాయి ఏమి, నీ సాయి ఏమి? ఏం అట్లా మాట్లాడుతున్నావు సలీం భాయ్? అట్లా మాట్లాడొద్దన్నా సలీం భాయ్. పథకాల గురించి మాట్లాడానా? ఏం పథకాలు ఫస్ట్ నడుస్తున్నాయి చూసుకో. ఇక్కడ ఇదిగాకి మైనార్టీకి ఏం చేసేవాళ్ళు ఎవరు లేరు. నువ్వన్నా పోయి చేయనా? అదే నా పుణ్యమోసానికి. సార్కి రెడ్డి మీద రెడ్డి అది చేశా, రెడ్డి ఇది చేశాను, రెడ్డి మీద ఏం పడుతున్నావు? నీకు ఏదైనా కావాలో ప్రభుత్వం దగ్గర నుంచి పోయి మాట్లాడి ఫస్ట్ ఇదిగా గురించి తీసుకోరా. మైనార్టీకి ఏమైనా చెయ్యి. ఇదే రెడ్డి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటుంటే ఎన్ని దాన్ని ఇట్లే చేస్తావునా? టౌన్ గ్రేవింగ్ సెల్ प्रेसिडेंट YSRCP बंडी तायर भाषा। हमारे माजी एमएलए के बारे में सलीम भाई बात करें, उम्मी सलीम, क्या एक बार को उनोज बोले जमींदार साई प्रसाद रेड्डी बोल को आज उनोज 5 रुपए देता हूँ कैंटीन में जाको खाओ करे। ये रेड्डी को, हमारे साई प्रसाद रेड्डी को सलीम भाई दुकान बुला को ओपनिंग करे, क्या पावा पड़े जब हमारे चाचा 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 गए। आज क्या देखे तो ऐसी बातें बोल रहे हैं। ये गवर्नमेंट रहती क्या है, फिर 3 साल के बाद फिर हमारी गवर्नमेंट आती है। जब हम ही भी बोलते हैं खाली बोलने का नहीं भाई, काम बल्ला के आदमी में करना तो आज तक क्या भी नहीं कर रहे। 2 साल हो गया हमारा रेड्डी बल्ला का करे, तुम्हें आदमी में अपने को दीवाने बना रहे। फर्स्ट क्या तो कामा करो भाई, बाद में देखेंगे सब भी। मेरा नाम गड्ढा टीपू सुल्तान, YSR पार्टी टाउन सेक्रेटरी।